ఇప్పుడున్న జనరేషన్‌లో పెళ్లి చేసుకోవడం బెటరా? చేసుకోకపోవడం బెటరా? ఇన్ కేస్ చేసుకోవాలి అనుకుంటే లవ్ మ్యారేజ్ బెటరా? అరేంజా? లవ్ అయినా అరేంజ్ అయినా ఒకటి 100% అండర్స్టాండింగ్. వితౌట్ అండర్స్టాండింగ్ నథింగ్. సో లవ్ మ్యారేజ్ అయితే ఒకరికి ఈచ్ అదర్స్ ఒకరికొకరికి తెలిసి ఉంటుంది. అరేంజ్ మ్యారేజ్ అనేది ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో ఒక ఆఫ్టర్ 1 month ఒకరి గురించి ఒకరికి తెలుస్తుంది. సో అప్పుడు ఇద్దరిలో ఎవరికి మంచి కాకపోయినా గొడవలు అలాంటి సంథింగ్ ఏమైనా జరిగే సూచన ఉంటుంది. ఒకవేళ ఇద్దరు బై గాడ్ ఛాన్స్ దెన్ గుడ్ పీపుల్ అయితే దెన్ నో ప్రాబ్లం. నేను చెప్పేది ఏంటంటే లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా చేసుకోవచ్చు, కానీ బిఫోర్ ఒక ప్లానింగ్ ఉండాలి. ఇలా చేసుకోవాలి. ఏదైనా మనం ఎగ్జామ్ రాసేటప్పుడు చదువుకోవడానికి ఎగ్జామ్ రాసేటప్పుడు మనం చదువుకొని వెళ్తాం బిఫోర్ హార్డ్ వర్క్ చేసి. అందులో మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. అంటే ఇది రాస్తే బాగుంటుంది, ఇది రాసేస్తే మార్కులు వస్తాయి డెఫినెట్గా అని ఒక ఐడియా వస్తుంది. ఈ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అనే అరేంజ్ మ్యారేజ్ అనేది కూడా అలాగా ఒక థింకింగ్ ఉండాలి, బిఫోర్ థింకింగ్ ఉండాలి. అంటే పెళ్లి చేసుకునే ముందు ఇద్దరిని అంటే ఒకరినొకరు తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అనేది లవ్ అనేది ఫస్ట్ అట్రాక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఒక ఏజ్కి మనసుకి తెలియకుండా అటాచ్ అయ్యే ఒక రెండు మనసులు అనమాట. సో ఏదైనా ఒక ఏజ్ జస్ట్ 20-25 years ఆ పీపుల్ దెన్ ఓకే. 18 years 19 years దే వరస్ట్ లవ్ దట్ ఈస్ టీనేజ్ రైట్. మరి ఏజ్ లో పెళ్లి చేసుకుంటే బెటర్ అంటారు? ఐ థింక్ ఈజ్ ఆఫ్టర్ 30 ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే పబ్లిక్ గురించి కానీ సొసైటీలో వాళ్ళ బ్రతకడానికి కానీ బిజినెస్ ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ అప్పుడు ఐడియాస్ వస్తాయి. అంటే ఆ టైంలో వాళ్ళు ఎదగడానికి ఆ 30 years లోపు వాళ్ళు పడ్డ ట్రగుల్ వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది. ఫైనల్ ఏం చెప్తారు? ఫైనల్ అనేది అండర్స్టాండింగ్ మోస్ట్ ఇంపార్టెంట్.